హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే నేను మా వారు మార్నింగ్ కుకింగ్ చేసుకుంటూ కానీ, ఇంటి పనులు ఏవైనా చేసుకుంటూ కానీ, కబుర్లు చెప్పుకుంటూ వర్క్స్ అయితే షేర్ చేసుకుంటూ ఉంటాము. ఎందుకంటే తర్వాత ఎవరి వర్క్ లైఫ్‌లో వాళ్ళం బిజీగా ఉంటాం కాబట్టి, ఈ మార్నింగ్ టైమ్‌ని ఇలా యుటిలైజ్ చేసుకుంటాము. ఒకరితో ఒకరం మాట్లాడుకోవడానికి, టైం ఇవ్వడానికి సరిపోతుంది మాకైతే. ఇలా మీరు కూడా చేస్తూ ఉంటారా? చేస్తే కామెంట్ చేసేయండి. అండ్ ఈ చెన కర్రీ చేసుకునేటప్పుడు మా వారైతే వాళ్ళు బీటెక్‌లో జరిగిన మెమరీస్ అయితే నాతో షేర్ చేసుకున్నారు. అయితే వీళ్ళు టోటల్‌గా 5 మెంబర్స్ రూమ్‌లో ఉండేవాళ్ళంట, హాస్టల్‌లో కాకుండా. బయట కర్రీ పాయింట్ నుంచి కర్రీ తెచ్చుకోవడం కానీ, లేకపోతే వీళ్ళే కుక్ చేసుకోవడం కానీ టైం ఉంటే చేసేవాళ్ళంట. సో అలా ఒక 3 మెంబర్స్ ఉండి 2 మెంబర్స్ బయటకెళ్లారంట. సో ఈ 3 మెంబర్స్ కలిపి చెనా కర్రీ అయితే ప్రిపేర్ చేశారంట. బయట నుంచి వచ్చిన వాళ్ళలో ఒక వ్యక్తి అయితే ఇంత పెద్ద శనగలు ఎలా వచ్చాయి అలా అని ఆశ్చర్యంగా అడిగాడంట. అప్పుడు వీళ్ళకి అర్థమైంది, బహుశా ఈ అబ్బాయికి కాబోలి చెనా అంటే తెలియకపోవచ్చు అని చెప్పి అందులో ఒక అబ్బాయి టీచ్ చేయడం స్టార్ట్ చేశాడంట. ఒక స్టోరీ అల్లేసి ఇలా కొమ్ము శనగలు నానబెడితే ఇంత పెద్ద శనగలు అవుతాయిరా అని చెప్పగానే పాపం కంటిన్యూస్గా అబ్బాయి స్మెల్ వస్తున్నా కూడా 7 డేస్ నానబెట్టాడంట కొమ్ము శనగల్ని. అయినా కూడా అవ్వకపోయేటప్పటికి ఎలా అయ్యాయి మీవి, ఎలా చేశారు అని చెప్పి అడిగితే అప్పుడు టోటల్ స్టోరీ చెప్పారంట. ఇలాంటి కోతి ఫ్రెండ్స్ మీకు కూడా ఉన్నారా? ఉంటే కామెంట్ చేసేయండి. ఏదైనా మన కాలేజ్ డేసే వేరు కదండి. నేనైతే ఈ చనాని హోల్ నైట్ సోక్ చేసుకొని 2 విజిల్స్ ఇచ్చేసుకొని కుక్ చేసుకున్నా. బాయ్.